హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మీకు నేను మన కెమిస్ట్రీలో 30 ఆటమిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, వాటి సింబల్స్ ఏంటి, నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మంచిగా మీకు చాలా ఈజీగా మెథడ్లో అర్థం కావడానికి నేను ట్రై చేస్తాను. లెట్స్ వాచ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్. 30 ఆటమిక్ ఎలిమెంట్స్ and their symbols and what you atomic numbers. ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ హైడ్రోజన్. దీన్ని మనం కెమికల్గా హెచ్ అని చూపిస్తాం. దీని ఆటమిక్ నెంబర్ వచ్చేసి 1. నెక్స్ట్ 2 వచ్చేసి హీలియం. ఇందులో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? హెచ్ఈ, కాబట్టి హెచ్ఈ అని వస్తుంది అన్నమాట సింబల్. దీని నెంబర్ వచ్చేసి 2. నెంబర్ 3 లిథియం. లిథియం అంటే ఫస్ట్ నెంబర్, దీని యొక్క నేమ్ ఎల్ఐ వస్తుంది కాబట్టి ఎల్ఐ దీనికి కెమికల్ సింబల్. దీని నెంబరింగ్ 3. నెంబర్ 4 బెరిలియం. బెరిలియం, దీన్ని మనం బీగా రాయాలి, ఫస్ట్ లెటర్స్. అటామిక్ నెంబర్ 4. నెంబర్ 5 బోరాన్. BORON బోరాన్. ఇది బి అనే అక్షరంతో మనం సూచిస్తాం. నెంబర్ 5 అటామిక్ నెంబర్. నెంబర్ 6 కార్బన్. CARBON కార్బన్. దీన్ని మనం సి తోటి చూపిస్తాం. దీని ఆటమిక్ నెంబర్ వచ్చేసి 6. నెంబర్ 7 వచ్చేసి నైట్రోజన్. NITROGEN నైట్రోజన్. దీన్ని మనం ఎన్తో సూచిస్తాం, N. ఆటమిక్ నెంబర్ వచ్చేసి 7. మనం వీటిని చిన్న లాజిక్ చెప్తాను మీకు. వీటి యొక్క ఫస్ట్ లెటర్స్ని మనం తెలుగులో రాసుకుందాం. సైడ్కి తెలుగులో మనం రాసుకుందాం. హైడ్రోజన్కి హై, హీలియంకి హీ అని, లిథియంకి లీ అని, బెరిలియంకి బో అని, బెరిలియంకి బే అని, బోరాన్కి బో అని, కార్బన్కి కా అని, నైట్రోజన్కి నై అని. సో రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్. ఓతో సూచిస్తాం. ఆటమిక్ నెంబర్ వచ్చేసి 8. అండ్ దీన్ని మనం షార్ట్కట్లో ఆ అని రాసుకున్నాం లాస్ట్కి. నేను చెప్తాను ఎందుకు రాసుకుంటున్నాము. ఫ్లోరిన్. నెక్స్ట్ వచ్చేసి F తోటి సూచిస్తాం. దీని ఆటమిక్ నెంబర్ వచ్చేసి 9. ఫ్లో. నెక్స్ట్ 10th నియాన్. NE 10 ఆటమిక్ నెంబర్. నియాన్ రాసుకుందాం పక్కన. నెక్స్ట్ 11 వచ్చేసి సోడియం. దీన్ని మనం NAతో సూచిస్తాం. NA అంటే నేట్రియం. ఇది వేరే లాటిన్ భాష నుండి మనం తీసుకోవడం జరిగింది. దీని ఆటమిక్ నెంబర్ వచ్చేసి 11. సోడియం కాబట్టి సో అని రాసుకుందాం మనం సైడ్కి. 12th మెగ్నీషియం. MAGNESUM MG. 12 ఆటమిక్ నెంబర్. మే అని రాసుకుందాం మెగ్నీషియం కాబట్టి. నెక్స్ట్ 13th వచ్చేసి అల్యూమినియం. AL అని రాసుకుందాం. ఫస్ట్ లెటర్స్ AL అని రాసుకుంటే సరిపోద్ది. 13 ఆటమిక్ నెంబర్. 14th సిలికాన్. SI ఫస్ట్ లెటర్స్. 14 ఆటమిక్ నెంబర్. సి అని రాసుకున్నాం లాస్ట్కి.
అయితే వీటిని సైడ్కి ఎందుకు రాసుకోవడం అంటే, ఈ సో మే ఆ సి అని ఎందుకు రాసుకుంటామంటే, లాస్ట్కి మనం వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక ఫార్ములా చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు 15 ఫాస్ఫరస్, పీతో సూచిస్తాం. 15 అటామిక్ నెంబర్, పా అని రాసుకుందాం. 16th సల్ఫర్, SULPHURE సల్ఫర్, ఎస్తో సూచిస్తాం. సల్ఫర్ తర్వాత క్లోరిన్, Cl సూచిస్తాం. 17 అటామిక్ నెంబర్, క్లో అని రాసుకుందాం పక్కన. 1 to మనం 30 దాకా పక్క పొంటి రాసుకుంటాం కదా, క్లో సంథింగ్ ఇట్లా రాసుకుంటాం కదా, వీటిని ఒకటేసారి మనం ఫామ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకున్నాం అనుకో, అది అలవాటు అయిపోతుంది, మనకు గుర్తుపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే పక్క పొంటి రాసుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ పక్కనది ఆర్గాన్, ARతో సూచిస్తాం. 18th నెంబర్. పొటాషియం కేతో సూచిస్తాం. దీని కేలియం అంటారు అన్నమాట. దీన్ని వేరే భాష నుంచి తీసుకోబడింది. పొటాషియం పోతో సూచిస్తాం. పోకు రాసుకుందాం పక్కండి. కాల్షియం, Ca, అటామిక్ నెంబర్ వచ్చేసి 20, కాన్ రాసుకుందాం. 21, స్కాండియం వచ్చేసి SC సూచిస్తాం. ఈ అటామిక్ నెంబర్ వచ్చేసి 21, స్కాన్ రాసుకుందాం. టైటానియం, TITANIUM, TI సూచిస్తాం. 22 అటామిక్ నెంబర్, టై అని రాసుకుందాం పక్కన. 23rd వెనేడియం, V23rd వే అని రాసుకుందాం. 24th క్రోమియం, Crతో సూచిస్తాం. 24th అటామిక్ నెంబర్, క్రో అని రాసుకుందాం పక్కన. 25th మ్యాంగనీస్, Mnగా సూచిస్తాం మనం సింబల్. 25 అటామిక్ నెంబర్ వచ్చేసి. ఐరన్ మనం ఫెర్రంగా పిలుస్తాం. Fe అంటే ఫెర్రం, గుర్తుపెట్టుకోండి, ఫెర్రం. 26 అటామిక్ నెంబర్, ఫే అని రాసుకుందాం పక్కన. ఐ అని రాసుకుందాం. 27 కోబాల్ట్, CO అని రాసుకుందాం. 27 అటామిక్ నెంబర్, కో అని రాసుకుందాం పక్కన. 28 నికెల్, Ni, 28 నీ అని రాసుకుందాం. 29 కాపర్ అంటే COPPER. దీన్ని మనం క్యూప్రస్ అంటాం. సింబల్ వచ్చేసి Cu.
Cu cuprous 29 atomic number కా అని రాసుకుందాం. 30th లాస్ట్ది, మనం 30 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి 30th లాస్ట్ది. జింక్ జెడన్గా సూచిస్తాం, దీన్ని మనం సింబల్ జెడన్గా సూచిస్తాం. 30 జి. ఇప్పుడు 30 మూలకలు అయితే అయిపోయినాయి మనకు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ సైడ్లకి మనం రాసుకొని మా, ఐ, కో, నీ, కా, జీ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ అలాగే ఫస్ట్ నుంచి 30 వరకు ఈ సైడ్కి రాసుకున్న ఇవన్నీ షార్ట్కట్లు ఇవన్నీ మనం సీరియల్గా రాసుకుందాం. 1 to 30 వరకు రాసుకుందాం. రాసుకొని చూద్దాం, రాద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ నుంచి 30 వరకు వాటి షార్ట్ కట్ నేమ్స్. హైడ్రోజన్ హై, 1 to 30 వరకు రాసుకున్నాం. హైడ్రోజన్ అంటే హై. హీలియం నెక్స్ట్ హీ. లిథియం లీ. బెరీలియం బే. బోరాన్ బో. కార్బన్ కా. ఇలా అన్నీ మనం రాసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ప్రొనౌన్స్ చేద్దాం. హైహీలి బేబో కానై ఆఫ్లోని సోమె అసిపాసా క్లోఆ పొగాస్ కాటై వేక్రోమా ఐకోని కాజీ. ఒకసారి వీటిని మనం ఒక 5 to 10 టైమ్స్ అనుకుంటే ఒక 10 టైమ్స్ బై హెడ్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏ మూలకం ఎంత ఆటమిక్ నెంబర్ అని గుర్తుంచుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆటమిక్ నెంబర్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా పరమాణు ద్రవ్యరాశి భారం కూడా మీకు తెలుసుకోవస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మటుకు ఈ ఆటమిక్ నెంబర్స్ మీద, ఆటమిక్ సింబల్ మీద, ఆటమిక్ ఎలిమెంట్స్ మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం. సో దీన్ని వీలైతే 10 to 20 టైమ్స్ బై హార్ట్ చేసుకోండి. మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ప్రిపరేషన్ కోసం బేసిక్ నుండి మీకు ఏది అవసరమో నేను చాలా క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహి వ్లాగ్స్. థ్యాంక్ యూ.